వెల్కమ్ టు PM7 వార్తలు. బెట్టింగ్ యాప్స్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బెట్టింగ్ యాప్స్ కారణంగా అనేక మంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. దీనివల్ల యువత పూర్తిగా తప్పుదోవ పడుతున్నారు. ఈజీ మనీకి అలవాటు పడి నేరాలకు పాల్పడుతున్నారు. లేదంటే చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యల వైపు మళ్లుతున్నారు. దీంతో తెలంగాణ పోలీసులు ఈ బెట్టింగ్ యాప్స్పై ప్రత్యేక దృష్టి సారించారు. దీనిలో భాగంగానే బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, సెలబ్రిటీలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే ఈ విషయంలో ఎంటర్ అయిన కేఏ పాల్ 72 గంటల్లో సినీ సెలబ్స్ క్షమాపణలు చెప్పి బెట్టింగ్ యాప్స్ వల్ల నష్టపోయిన వారికి, వారి కుటుంబాలకు పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. లేకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తానని అన్నారు. ఇప్పుడు కేఏ పాల్ ఈ విషయంలో సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11 మంది తెలుగు సెలబ్రిటీలపై కేసులు నమోదు చేశారు. హర్ష సాయి, పరేషాన్ బాయ్స్, ఇమ్రాన్ ఖాన్, టేస్టీ తేజ, కిరణ్ గౌడ్, విష్ణుప్రియ, యాంకర్ శ్యామల, రీతూ చౌదరి, బండారు పేషియాని సుప్రీత తదితరులపై పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు. దీనిలో భాగంగానే విష్ణుప్రియ, రీతూ చౌదరి పోలీసుల విచారణకు హాజరయ్యారు. రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, హీరోయిన్ ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగల్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నయిని పావని, నేహా పఠాన్, పండు మొదలగా సినీ సెలబ్రిటీలపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసినట్లు తెలుస్తుంది. ఈ లిస్టులో టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ పేరు కూడా తెర మీదకు వచ్చింది. ఇప్పుడు సీన్లోకి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఎంటర్ అయ్యారు. బెట్టింగ్ యాప్లు, వాటిని ప్రమోట్ చేస్తున్న సినీ హీరోలపై కఠిన చర్యలు తీసుకోవాలని 2 రోజుల క్రితం డిమాండ్ చేశారు. లేదంటే తానే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు. తాజాగా ఆయన అన్నంత పని చేశారు. బెట్టింగ్ యాప్స్ పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కేఏ పాల్. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ డ్రగ్స్ కంటే ఈ గేమింగ్, బెట్టింగ్ యాప్స్ ప్రమాదకరమని కేఏ పాల్ వ్యాఖ్యానించారు. నేటి సమాజంలో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో ఈ యాప్స్ ఉంటాయని అన్నారు. సెలబ్రిటీలను యువత, విద్యార్థులు రోల్ మోడల్గా తీసుకుంటారని, కానీ వారంతా ప్రస్తుతం సైతాన్లుగా మారారని కేఏ పాల్ విమర్శించారు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు, నటులు తమ తప్పును ఒప్పుకుని 72 గంటల్లోగా క్షమాపణలు చెప్పాలని, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కారణంగా వారి వల్ల నష్టపోయిన వారికి, అలాగే చనిపోయిన వారికి కుటుంబాలకు తప్పకుండా పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు.